శ్రీమాత్రే నమ. సద్గురు జ్యోతిష్యాలయం 2026 రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి? అందరికీ ఒక క్యూరియాసిటీ, ఈ కొత్త సంవత్సరం భగవంతుడా నాకు ఎలా ఉంటుంది? నేను ఆరోగ్యంగా బాగుంటానా? నాకు ఉద్యోగం వస్తుందా? నాకు వ్యాపారం బాగుంటుందా? నాకు రియల్ ఎస్టేట్ బాగుంటుందా? ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన. ఉగాది తర్వాత శ్రీ పరాభవనామ సంవత్సరం కూడా వచ్చేస్తుంది. దాని తర్వాత మనం ఉగాది పంచాంగ శ్రవణాన్ని కూడా మనం చేసుకుంటాం. ఈలోపు ఈ జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31 వరకు ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. అన్నిటికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎంత అవసరం ఉందో అంతే తెలుసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరి 1 నుండి డిసెంబర్ 31, 2026 వరకు శుభాశుభ ఫలితాలు. గెట్ రెడీ. ఇన్ని ఏండ్లుగా మాన అవమానాలు, ఆర్థిక ఇబ్బందులన్నీ పడి 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 నలిగి 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 ఇబ్బంది పడ్డారు కదా. 2026 మీరు చరిత్రలో రాసి పెట్టుకునే ఒక సంవత్సరం. బాగున్నారా వృశ్చిక రాశి మిత్రులారా అని అడిగితే ఏం బాగండి అని చెప్పిన పోయి ఇప్పుడు చెప్తారు చాలా బాగున్నామండి అని చెప్పబోయే రోజు వచ్చేసింది. గెట్ రెడీ. ఎలా అంటే పరమానందం మొదలయ్యే సంవత్సరం, సెలబ్రేషన్స్ మొదలయ్యే సంవత్సరం 2026 వృశ్చిక రాశి వారికి. ఫస్ట్ ఆర్థికమైనటువంటి అప్పులన్నీ తొలగిపోయి డెట్స్ తొలగిపోతాయండి. ఎన్ని అవకాశాలు రాబోతున్నాయంటే ఊహించని అవకాశాలు. సమాజంలో గొప్ప స్థితిలో ఉన్న వారి యొక్క పరిచయాలు పెరుగుతాయి, పదోన్నతులు పెరుగుతాయి, రాజకీయ ఎదుగుదల పెరుగుతుంది, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఏ కుటుంబంలో చాలా గొప్ప పరిణామాలన్నీ కూడా జరగబోతున్నాయి. ఈ సంవత్సరము ఇంతకాలం బాధలు, కన్నీళ్లు, ఒత్తిడిలు చూసిన వృశ్చిక రాశి మిత్రులారా భయంకరమైనటువంటి క్షోభను అనుభవించున్నారు మీరు. వాటన్నిటికీ సంతృప్తి దైవానుగ్రహంతో అనుభవించే దిశలోకి మీరు అడుగు పెట్టబోతున్నారు. కాస్త మార్చి వరకు అటు ఇటు ఉన్న అద్భుతం. గత 3-4 సంవత్సరాల కష్టం అందరికీ తెలిసిన నిజం. గత 3-4 సంవత్సరాలుగా అర్ధాష్టమ శని ప్రభావం వల్ల వృశ్చిక రాశి వారు ఉద్యోగంలో స్థిరత్వం లేక, వ్యాపారంలో ఒత్తిడిలు, కుటుంబ సంబంధాల సమస్య, డబ్బుల విషయంలో నేరజారాలు, నేను ప్రశాంతంగా ఉన్నానా, సంతోషంగా ఉన్నానా అని ఎదురు చూసిన రోజులు పోయి ఇక మీట నాకు ప్రశాంతత, ఆనందం వచ్చేసిందని చెప్పుకోదగ్గ రోజులు వచ్చేసాయి. చేయని తప్పుకు శిక్షలు అనుభవించి, అవమానాలు అనుభవించి ఎన్నండి అన్నీ చూసేశారు. అనవసర బాధలు. అష్టంలో గురువు ఉన్నప్పుడు గత సంవత్సరంతో పాటు గురువు అష్టమ స్థానంలో ఉండడం వల్ల అపవాదాలు, అవమానాలు, అనవసరం లేని నిందలు, చేయని తప్పులకి బాధ్యత వహించడం, ఇవన్నీ ఒప్పుకున్నట్టే. ఇక జ్యోతిశాస్త్ర ప్రకారం చెప్పినట్టే అష్టమ గురు అనవసర శిక్షలు అన్నది వృశ్చిక రాశి వారికి ప్రత్యేకంగా అనుభవించి ఉంటారు. 2026లో గురు భాగ్యస్థానంలోకి మహోన్నత స్థితికి వెళ్ళిపోతున్నారు. ఈ అన్ని కష్టాల నుంచి బయటకు వచ్చేస్తున్నారు. గురువు 9వ స్థానానికి భాగ్యస్థానం ప్రవేశించడం వల్ల అద్భుతమైన అదృష్టం. చేయవేసిన పని ప్రతిదీ విజయవంతం. దేవుడే మీ పక్కన ఉన్నట్టు, దేవుడు దగ్గర ఉండి మీ పనిని మిమ్మల్ని అనుకూలం చేసే ఒక స్థితి వచ్చేస్తుందండి. వృశ్చిక రాశి మిత్రులారా, ఈ యొక్క సమయాన్ని గోల్డెన్ ఆపర్చునిటీ అండి ఇది. దీన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటే అంత గొప్పగా ఉంటారు. ఈ ఏడాది వృశ్చిక రాశి టాప్ 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 అంత గొప్పగా ఉంటారు. పితృదేవతలు దైవానుగ్రహం చాలా గొప్పగా ఉంటుంది. పూర్వీకుల ఆశీర్వాదం కలిసి వస్తుంది. పెద్దల ఆశీస్సులు పొందుతారు. నీకు ఏం కావాలి, ఏమి ఇవ్వాలి అనే స్థాయిలో కాలం నడుస్తుంది. ఇంకా నువ్వు అడగట్లేదే అనే స్థితికి, వీడు వచ్చేసాడు రానిపోయి వీళ్ళు ఇంకా రాలేదే అడగడానికి అనే ఒక స్థితికి ఎదురు చూస్తుంటారు జనాలు. సంతాన ప్రాప్తి అద్భుతంగా ఉంటుంది. వివాహ యోగం ఉంటుంది. 100% విదేశీయ ఊర్లో ప్రయాణ యోగం. కొంతమందికి శాశ్వతంగా విదేశాల్లో సెటిల్ అయ్యే ఒక యోగం. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. గృహప్రవేశం, నూతన గృహప్రవేశం అవుతుంది. మీ పేరు రిజిస్ట్రేషన్ కూడా పూర్తి అయ్యే కొత్త ఇల్లు కట్టిన గృహప్రవేశం, ఆస్తి ద్వారా గౌరవం. ఎన్నండి వృశ్చిక రాశి మిత్రులారా, చాలా బాగుంటారండి. సంబంధాలు, సమాజ గౌరవం, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉన్న వివాదాలు అన్నీ పరిష్కారం అయిపోతాయండి. పొరుగువారు పరిచయాలు పెరుగుతాయి.
చాలా సపోర్ట్గా ఉంటారు మీరు. చెడ్డ పేరు అనేది ఈ సంవత్సరం ఉండదు. 2000 మార్చ్ ఏప్రిల్ తర్వాత పూర్తిగా వైప్ అవుట్ చెడ్డ పేరంతా కూడా. శుభకార్యాలు శని గురు త్రికోణ యోగం ఉండడం వల్ల ఇంట్లో పెళ్లిళ్ళు, గృహప్రవేశం, ఆస్తి లాభాలు, ఉపనయనాది గృహప్రవేశాలు అన్నీ పెరుగుతుంది. సమాజంలో పెద్ద పెద్ద వేదికలు, పెద్ద పెద్ద సభల్లో మీకు గౌరవం పెరుగుతుంది. మీరు కనిపించగానే చేతులు జోడించే నమస్కారం చేసే గొప్ప స్థాయికి ఎదుగుతారండి వృశ్చిక రాశి మిత్రులారా. గురు దృష్టి ఉన్నంత కాలం ఈ సమస్య ఎక్కడ కూడా మీకు రాదు. 2027 జూలై వరకు అజేయ శక్తి, అజేయ శక్తి, తిరిగి చూడక్కర్లేదు. ఎవ్వరు ఏమి చేయలేనంత గొప్ప స్థితికి మానసిక బలం, ఆత్మవిశ్వాసం, ప్రభావ శక్తి ఈ కాలంలో వృశ్చిక రాశి ఒక శక్తిగా మారిపోతారండి. ఒక ఐకాన్గా మారిపోతారు వృశ్చిక రాశి వారు. గెట్ రెడీ. అపోహలు చూడకండి. అది అయిపోతుంది, ఇది అయిపోతుంది, మీరు చూడకండి. నిజం గ్రహాలు ఉన్న స్థితిని చెప్తున్నాను నేను. 100కి 1000% నేను చెప్పేవన్నీ జరుగుతాయి తప్పకుండా. వ్యవసాయదారులకైతే అంత అద్భుతం అండి. కన్నీళ్లకు ముగింపండి, ఆనందానికి ఆరంభం. అయ్యో వీరిలా అయిపోయారే అని కుళ్ళుకు చచ్చే సమయం ఆసనం అయిపోయింది ఇంతకాలం. వీరిలా అయిపోవాలని ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ వీళ్ళు ఇలా అయిపోయారే అని గొప్పగా అనుకునే గొప్ప స్థితికి మీరు వచ్చేస్తారు. మామూలుగా ఉండదండి. వృశ్చిక రాశి మిత్రులారా జాక్పాట్. మీరు ఇంకా దీన్ని ఏమైనా ఊహించుకోండి. నేను మసిబూసి మాట్లాడట్లేదు. వృశ్చిక రాశి మిత్రులారా, మీరు ఏ వర్గం వారైనా ఉండి, ఉద్యోగం చేయండి, వ్యాపారం చేయండి, స్వయం వృత్తి చేయండి, అందులో ఒక అడుగు పైకే ఎదుగుతారు. కానీ ఇంకా మీకు నెగిటివ్ లేదు. ఆధ్యాత్మికతలో అద్భుతమైనటువంటి ఎదుగుదల, పెద్ద పెద్ద ఆశీస్సులు పొందుతారు, గౌరవమైనటువంటి గురువుల్ని కలుస్తారు, పూజలు, వ్రతాలు, ఆధ్యాత్మిక జీవితం పెరుగుతుంది, ఉన్నత హోదాలు, విశిష్టత అవకాశం, పాలిటిక్స్గా చాలా గొప్ప స్థితికి వెళ్తారు. న్యాయమూర్తులుగా ఉన్న వాళ్ళు జడ్జిలు అయ్యే అవకాశాలు, ప్రొఫెసర్స్, ఎంబసీ, డిప్లొమాటిక్ పోస్ట్, విదేశీ ఉన్నత స్థితులు, కొంతమందికి రాజకీయంగా అధికారం ఏర్పడే అవకాశం కూడా ఉంది. 2026లో రాజకీయంగా కూడా గొప్ప మార్పు వృశ్చిక రాశి వారికి. కష్టాలకు ముగింపు. మీరు దానికి కావాలంటే రాసి పెట్టుకోండి. కొంచెం మార్చి వరకు అటు ఇటు ఉన్న ఆగరు. 2027 జూలై వరకు అదృష్టలక్ష్మి మీరు తలుపు తెరిచేంత వరకు తట్టుతూనే ఉంటుంది. గెట్ రెడీ, గెట్ రెడీ. ఇంత మంచి సమయంలో అహంకారం ఉండకూడదు. మీకున్న ఒకటే విషయం ఏమంటే, మీకంటే పెద్ద తోపు లేదని ఒక అహంకారం మీకు ఎప్పుడు ఉంటుంది. దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. మీ నోరుని అదుపులో పెట్టుకోండి. అన్ని రకాలుగా ఉంటుంది. మీ దగ్గర ఉన్న వాళ్ళని ప్రేమగా చూసుకోండి. అన్నీ చక్కబడతాయి, సాధిస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఎన్నో రోజులుగా పడుతున్నటువంటి ఆరోగ్యం అనుకూలమైపోతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అన్ని రకాలుగా బాగుంటారని మీ ఇంటి ఇలవేలుపు కులదైవ ప్రార్థన చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ తెలుసుకోవాలనుకుంటే మా నెంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మళ్ళీ చెప్తున్నా వృశ్చిక రాశి మిత్రులారా, దిస్ ఇస్ యువర్ ఇయర్ 2026. విజయోస్తు.